रियासती वजीर मल्ला रेड्डी ने कहा है कि केसीआर मुल्क के अगले वजीर आजम होंगे। उन्होंने गणेश फेस्टिवल के मौके पर मीडिया से बात करते हुए तमाम स्कीमात और बहबूदी प्रोग्रामों में तेलंगाना को मिसाली रियासत करार दिया। उन्होंने कहा कि केसीआर मुल्क के वजीर आजम बनकर तमाम रियासतों की हमागीर तरक्की को यकीनी बनाने के साथ साथ अवाम को बुनियादी सहूलतें फराहम करेंगे। వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు। ఈరోజు కానీ మా చైర్మన్ జయరాజ్ కానీ మా అనిల్ కుమార్ కమిషనర్ కానీ అందరం కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు। ఏది ఏమైనా గత పురాణతమైన గణేష్ టెంపుల్ ఇది। నేను ప్రతి సంవత్సరం కూడా వస్తా, ఇక్కడ దర్శనం చేసుకుంటా, ఏమనుకుంటే అవి కోరికలు కూడా పూర్తిగా అవుతాయి। ఆ దేవుని కూడా సందర్శించుకొని గణపతి మహారాజును, ఎందుకంటే ఇక్కడి నుంచే కూడా పనులన్నీ కూడా ప్రారంభిస్తాం। ఏది ఏమైనా ఈసారి కూడా ప్రశాంతంగా అంతా కూడా జరగాలని కూడా కోరుకున్నా। ఈ గణేష్ పండుగ పెద్ద పండుగ, ఇంతకుముందు బాంబేలో మహారాష్ట్రలో అక్కడ జరుగుతుండే, కానీ ఇప్పుడు మన తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఊరు వాడల డివిజన్లో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు। అందరూ కూడా పెద్ద ఎత్తున గణేషుని కొలుచుకొని పూజలు చేసి 9 రోజులు వాళ్ళకి చేసి పెద్ద ఎత్తున వాళ్ళను చేస్తారు। ఆ పూజలు కూడా ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి। హైదరాబాద్లో మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణలో దేవాలయాలు కూడా ప్రతి యాదాద్రి కానీ వేములవాడ కానీ ప్రతి ఒక్క దేవాలయం కూడా అన్నీ కూడా అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున భక్తులు కూడా చాలామంది ఇంతకుముందు తిరుపతి అక్కడ పోతున్నారు। అయినా మన తెలంగాణలో ఇప్పుడు దేవాలయాలకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకొని పెద్ద ఎత్తున అందరూ కూడా పూజించుకుంటున్నారు। ఏది ఏమైనా మా సీఎం కేసీఆర్ గారు తప్పకుండా కేంద్రంలో పాగేయాలి తప్పకుండా, ఎందుకంటే దేశ ప్రజలకు అందరికీ కూడా సేవ చేయాలి। ఏదైతే 8 సంవత్సరాల సంది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో, తాగునీరు కానీ సాగునీరు కానీ 24 గంటల కరెంటు కానీ ఆసరా పింఛన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా కేంద్రంలో 28 రాష్ట్రాలలో కూడా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని కేంద్రంలో కూడా 28 రాష్ట్రాలలో అన్ని దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా ఇట్లనే ఇదే రకంగా మా సీఎం కేసీఆర్ గారు దేశ ప్రధాని అయ్యి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా కరెంటు కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున పేరు వస్తుందని కూడా తెస్తాడని కూడా ఆ కసి ఆ తపన్న అది ఉన్న మనిషి ఏకైక మనిషి మన సీఎం కేసీఆర్ గారు। ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాల సంది చూసినాం, ఒక ఉద్యమం చేసిండు, ఒక్కడే బయలుదేరి రాష్ట్రాన్ని సాధించుకున్నాడు, రాష్ట్రం కూడా అభివృద్ధి చేసిండు, అన్ని రకాల కూడా అభివృద్ధి చేసిండు। ఇప్పుడు అదే మాదిరిగా కేంద్రానికి పోతున్నాడు। ఇప్పుడు కేంద్రంలో కూడా పెద్దగా దేశకానేత అయి పెద్ద ఎత్తున 28 రాష్ట్రాలను కూడా తెలంగాణ మోడల్గానే అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి మనం చూస్తున్నాం। అప్పటి లెక్క 8 సంవత్సరాల బీజేపీ ఉండేది, అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా కుంటుపడిపోయింది। అన్నిటి మీద ట్యాక్స్లు వేసి జిఎస్టీ వేసి వాళ్ళు చాలా పేద ప్రజలను బాగా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, పబ్లిక్ సెక్టార్స్ అన్నీ కూడా అమ్మి పడేస్తున్నారు। కానీ ఇటువంటి టైంలో మన సీఎం కేసీఆర్ గారు అవసరం, దేశంలో తప్పకుండా అవసరం, తప్పకుండా ఆయన ముందు చూపుతోటి తప్పకుండా కేంద్రంలో పోతాడు। ఈసారి 24 ఎలక్షన్లో తప్పకుండా నిలబడతాడు, విజయం కూడా సాధిస్తాడు।